చాలా చిన్న వయసులో మ్యారేజ్ అయింది. వెంటనే పిల్లలు కూడా పుట్టారు. ఇంకా మా నాన్నగారు ఏంటంటే, "పెళ్ళయింది పిల్లలకి రా అంతే కదా!" అని మా మావయ్య గారు, నా వైఫ్ ఫాదరు, మా నాన్నగారు ఇద్దరు కూడా మాట్లాడుకొని ఏదైనా ఒక ఎంప్లాయ్ అంటే తెలిసిన వాళ్ళు జాబ్ ఒకటి ఉంది గవర్నమెంట్ అంటే వాళ్ళ చేతిలో మా మామయ్య గారు జిల్లా మేనేజర్ అండి హెడ్ అండి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్కి. దాంట్లో ఏదో పోస్టులో ముందు జాయిన్ చేయడంతో అంటే డబ్బు సంపాదన నేర్పితే ఇంకా దాంట్లో ఉంటారు కదా హ్మ్. అన్న దాని మీద సర్టిఫికేట్లు గిట్లు తీసుకోమంటే నేను దేనికంటే ఉద్యోగం అది ఇది కావాలి సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగం ఉంటుంది కదా అని సరే అని తీసుకొచ్చండి చించేసి కాల్ చేసేయండి వాళ్ళ ముందు. ఏ ఇయర్‌లో సార్ ఇది? ఇది 18 88లో. ఇప్పటికే గవర్నమెంట్ జాబు కావాలి మాకు. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లనిస్తాం అన్న సిట్యుయేషన్‌లో ఉన్నాం. అవును. మీరప్పుడు ఫ్యామిలీతో, పిల్లలతో ఉండి అసలు గవర్నమెంట్ జాబ్ నాకు వద్దు అని జెప్పేసి అంత కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్‌లు గూడా కాల్చేసి, ఏ ధైర్యంతో మనం బ్రతకొచ్చు, అసలు ఏ ధైర్యంతో మనం ఇండస్ట్రీకెళ్ళి నిలబడగలం అని అనుకున్నారు?